రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా నా పెదవుల చిరునవ్వా నిన్ను ఎక్కడ వెతికేదమ్మా తిరిగొచ్చేదారే మరిచావా. పాట బాగా పాడుతున్నావు కదా సినిమా పాటలు. ఇన్స్టాలో ఏది బాగా వైరల్ అయింది ఈ పాట? నిండు మాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి ముగుడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మాడి. సినిమాలు ఏమేమి చూస్తుంటారు? ఎవరి సినిమాలు బాగా చూస్తావు? ఏ హీరోయిన్? అంటే అందరు సినిమాలు చూస్తాను నేను. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క సినిమా మ్యాక్సిమం చూస్తాను. అన్ని సినిమాలని చూస్తాను నేను. అయితే ఫేవరెట్ హీరో అలా ఉంటారు కదా? ఫేవరెట్ హీరో అయితే అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్. డాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా నాకు చాలా బాగా ఇష్టం ఆయన డాన్స్ అనేది. అచ్చా. అంటే పుష్ప సినిమా చూసారా? పుష్ప సినిమా చూసాను. ఎన్నిసార్లు చూసారు? చూసాను చాలా సార్లు. థియేటర్లో 2 times చూసాను. ఫోన్లో అయితే చాలా సార్లు చూసాను. ఫోన్లో చాలా సార్లు చూసారా? ఓకే. ఏ డైలాగ్ బాగా ఫేమస్ మీకు దాంట్లో? తగ్గేదేలే ఇప్పటికి వాడతాను బయట మాకు అక్కడ. మీరు కూడా వాడుతుంటారా? నేను నార్మల్ గానీ బయట వాడుతుంటారు జనాలు. అచ్చా అచ్చా. ఓకే. అంటే మీరు పాటలు పాడుతున్నారు, మీ మిస్సెస్ కూడా పాటలు వినిపిస్తుంటారా పాడి? ఓపిక వింటదా? వింటది, చూస్తుంది. ఇప్పుడు నాకు నేను ఇన్స్టాలో వాడతాను కదా. అచ్చా. ఇన్స్టాలో చూస్తుంది, లైక్స్ కూడా ఇస్తుంది. ఇన్స్టాలో ఏది బాగా వైరల్ అయింది ఈ పాట? అంటే వైరల్ అంటే చాలా అయినాయి అన్న. ఇప్పుడు నేను రాసిన ఇప్పుడు ఇది ఆర్మీ సాంగ్ ఉంది కదా అన్న, మన దేశపు జెండా, అది కొంచెం వైరల్ అయిపోయింది అన్న. అచ్చా అచ్చా. వైరల్ అయింది. అంటే నా ఓన్ లిరిక్స్ సైన్ కోసం రాసిన కాబట్టి కొంచెం వైరల్ అయింది. ఓకే. ఇంకే పాటలు వచ్చు మీకు? కొషేటి మీసాలో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కి నేను అది ఫీమేల్ వర్షన్ కదా, నేను మేల్ వర్షన్ కు అంటే అబ్బాయి అమ్మాయి గురించి వార్త ఎట్లుంటని చెప్పేసి నేను రాశాను. ఓకే రైట్. కోసేటి సూపులది గా పిల్ల గుచ్చేటి మాటలది మెచ్చేటి నవ్వులతో చూసేటి సూపులతో నా మనసు దోచినది సరిజోడు కుదిరేటట్టు నా ముందు వేషాలే వేస్తున్నది మత్తెక్కే మందోలే నా ముందుకొచ్చింది బంగారం వస్తుంటిది ఆమె కళ్ళల్లో చూస్తుంటే నాకేదో అయ్యే నా ప్రాణం ఆగకనే నా వెచ్చని ఎదపైన ఉంటాను నూరేళ్ళు తాలి బొట్టునై ఉర్రు తలుగుతుందో ప్రాణం లవ్వడగోరుతుందో కళ్ళల్లో తిరుగుతుందో నా మనసులో మెదులుతుందో ఉర్రు తలుగుతుందో ప్రాణం లవ్వడగోరుతుందో కళ్ళల్లో తిరుగుతుందో నా మనసులో మెదులుతుందో. సూపర్. కానీ శివ ఒకటి అడగాలి నిన్ను, అమ్మాయిలను పక్క రాస్తున్నా మంచిగా చేస్తే ఎంత అబ్జర్వ్ చేస్తావు నువ్వు? అబ్బా చెప్పు, మళ్ళీ ఎలా రాస్తావు చెప్పు. అంటే అదే అంటే జస్ట్ అమ్మాయిల గురించి అడిగినట్టు కదా అన్నది, అంటే వాళ్ళ గురించి అంటే అట్లా వచ్చేస్తున్నాయి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5-6 years అవుతున్నాను. చిన్నప్పుడే మ్యారేజ్ అండి మాది. చిన్నప్పుడే మ్యారేజ్ చేసి ఊర్లో కదా కొంచెం అంటే మరీ చిన్న కాదు కానీ కొంచెం ఏజ్ అట్లా వచ్చేసి. మీరే మంచి వాళ్ళు ఆయన, మాకు ఇప్పటి వరకు చేయమంటే చెప్తలేరు. ఓకే, చిన్నప్పుడే జరిగింది. ఇంకా చదువు బంద్ చేసినా కదా ఇంటర్ మధ్యలో ఆపేసరికి ఇక నెక్స్ట్ టైం మీరు కూడా పెళ్లిళ్ళు చదువుకోవాలంటే చదువు మానేయండి, తొందరగా పెళ్లిళ్ళు అవుతాయి. ఓకే, మా కెమెరామెన్ కూడా చదువు మానేయమంటున్నాను, తొందరగా పెళ్లి అయిపోతుంది. ఈ సూత్రం బాగుంది కదా, పెళ్లి తొందరగా చేసుకోవడానికి. ఊర్లో వర్కౌట్ అవుతుంది మరి ఇక్కడ. ఓకే అచ్చా. అంటే మీరు సినిమాలకు వెళ్తారు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అవి ఉన్నారు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ లో ఎవరు లేరా ఇప్పుడు సింగింగ్ కానీ? మీరు ఒక్కరే ఉన్నారా లేకుంటే ఇంకా టీం ఏమైనా ఉందా? సింగింగ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక పరిచయం అవుతున్నారు అన్న సింగర్ అట్లా, సింగర్స్ అట్లా పరిచయం అవుతున్నారు. అంటే ఇది అనుకున్నప్పటి నుంచి సాంగ్స్ వాడాలి ఇట్లా ముందుకెళ్ళి అనుకున్నప్పటి నుంచి వాళ్ళు పరిచయం అవుతున్నారు సింగర్స్. అంటే ఇన్స్టాల్ మీరు పాటలు పెడతారు కదా, ఎవరు కూడా మీకు అప్రోచ్ కావడం కానీ ఇలా ఎవరు ఫోన్లు చేసి? అప్రోచ్ అనేది ఏం లేదన్న, లైక్స్ కొడతారు అనుకో కానీ అప్రోచ్ అనేది ఏం లేదన్న. శివకు ఒక లైక్ వేస్తారు కానీ కలుస్తలేరు. ఓకే, ఎందుకు కావచ్చు? ఏమో ఓకే, ఇంకో పాట పాడు. ఒకటి గద్దరన్న సాంగ్ పాడతాను. ఓ సూపర్. నిండు మాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మాడి అత్త వచ్చి తుంగి జూలే ఓలచ్చ గుమ్మాడి ముగుడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మాడి నారి 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 నను తారి నారి 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 నను
సెత్తాకుండి లేసుకొని ఓలచ్చ గుమ్మడి సెత్తాకుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా సేయకందో ఓలచ్చ గుమ్మడి నిండు ఆ మసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో గుమ్మడి సూపర్ సాంగ్ అది గదర్ గారిది అల్టిమేట్ సాంగ్ అది ఓకే అంటే వీళ్ళు అన్ని పాటలు సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకుంటారా లేకుంటే ఏంటిది మీరు వీళ్ళ పాటలు ఇప్పుడు గద్దర్ గారి కానీ ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు కానీ ఇలాంటి రైతు కానీ అమ్మ పాటలు కానీ ఇలా సెలెక్టెడ్ గా సెలెక్ట్ చేసుకుంటారా సెలెక్ట్ అంటే మాకు ఇష్టమే కదండి ఎవరికైనా వాళ్ళంటే అట్లా ఇష్టం అని చెప్పేసి పాడతాం అంతే అచ్చా గద్దర్ గారిలో ఏం నచ్చుతుంది మీకు కలిసారు ఎప్పుడైనా కలవలేదని ఓకే ఆయన పాటలు వింటుంటారా పాటలు వింటుంటాను ఇక వాయిస్ పవర్ఫుల్ వాయిస్ కదన్నా ఎవరు మర్చిపోతారు ఆ వాయిస్ ఓకే ఇంకొక పాట అంటే ఇప్పుడు మా వాళ్ళు అంటే మా వాళ్ళు వెనక కళాకారులు అన్న మా వాళ్ళు కూడా అంటే మా డాడీ వాళ్ళ కళాకారులు అంటే ఎందుకంటే ఇలా స్టేజ్ ఊళ్ళో స్టేజ్ నాటకాలు వేస్తారు కదా అట్లా వేసేవాళ్ళు అప్పట్లో మా వాళ్ళు సాంగ్స్ చాలా ఉండేటివి వాళ్ళే అంటే ఇప్పుడు అంతరించిపోయింది ఆ కళ మా వాళ్ళు చేస్తలేరు కానీ మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ బయట కూర్చున్నప్పుడు పాడుకుంటుంది ఇట్లా సాంగ్స్ అవి నాకు కొన్ని వస్తాయి అన్న అవి కొన్ని సాంగ్స్ వాడతాను రెండు అట్లా వాడతాను ఒకటి పైసా కోసం ఉంటుంది అన్న సాంగ్ అది పైసా గలవాడే ధరణిలో పరబ్రహ్మరా పైసా లేని మానవుడేమో తోలు బొమ్మరా పైసా గలవాడే ధరణిలో పరబ్రహ్మరా పైసా లేని మానవుడేమో తోలు బొమ్మరా డబ్బు లేని వాడు డుబ్బుకే కొనరాడు అన్నిటి గురించి అన్ని డబ్బులే కదా కాసులుంటేనే లైలాను పెళ్లి చేసుకో పైసా లేకుంటే పెళ్లి మీద ఆశ వదులుకో పైసా గలవాడే ధరణిలో పరబ్రహ్మరా పైసా లేని మానవుడేమో తోలు బొమ్మరా నిజమే పైసా ఉంటేనే అన్ని అప్పట్లోనే అర్థమైపోయింది వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏం కాబట్టి వాళ్ళకి అప్పుడే తెలిసిపోతుంది అప్పుడైతే ఇంకా భూములు అన్ని ఉండేది కాబట్టి వాళ్ళకి ఇంకా పైసలు ఎక్కువ ఉండేది ఇప్పుడే ఇంకా కొంచెం అటు ఇటు ఉన్నది ఓకే అంటే వీళ్ళందరూ ఇప్పుడు స్టేజ్ షోస్ చేసేవాళ్ళు అప్పట్లో స్టేజ్ నాటకాలు వేసేవాళ్ళు ఇప్పుడు చేస్తలేరు కదా ఇప్పుడు ఎవరు చూస్తారు అన్న సినిమాలకి వచ్చేసినాయి కదా ఎవరు చూస్తలేరు ఇప్పుడు ఈ పని చేసే వాళ్ళు మీరు ఎప్పుడు వెళ్ళి చిన్న పిల్లలు ఉన్నప్పుడు అప్పుడు నేను ఇంకా పుట్టలేదు మ్యాక్సిమం అప్పటికే అప్ప ఒక 25 years అట్లా బ్యాక్ అది అచ్చా అప్పుడు నేను పుట్టలేదు ఇంకా అప్పుడే అప్పుడు కానీ అప్పట్లో బాగా వెళ్ళాడదట ఊరోళ్ళు అందరూ వెళ్ళేసి కూర్చునేదట మా బాబు మా డాడీ కళాకారుడు ఆయన సాంగ్స్ వాడేది చాలా అచ్చా స్టేజ్ పైన అట్లా ఓకే ఇప్పుడు పాడుతుంటాడా చెప్పుకుంటాడా డాడీ లేడన్న డాడీ ఓకే ఓకే మమ్మీ చెప్తుంటది అప్పటి జరిగిన అన్ని అట్లా తెలిస్తే కొన్ని సాంగ్స్ తెలిసి నాకు అచ్చా నాటకాలు ఏదైనా చెప్తారు కదా కథలాగా అది వచ్చా నీకు ఏమైనా నేర్చుకోలేదు ఓకే ఏదైనా మంచి పాట పాడు ఒకటి సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది అంటే కొడుకు చనిపోతే ఆ వేదన ఎట్లుంటుందని చెప్పేసి ఇది మన హరిశ్చంద్ర నాటకంలో సాంగ్ ఇది ఓకే లేరతనయా లోగిత ఎందుకని ప్రబాలించినౌరా లేరతనయా లోగిత ఎందుకని ప్రబాలించినౌరా పలుగురాళ్ళ గోటి పైన పక్క ఎటులా పొందే తనయ లేరతనయా లోగిత ఎందుకని ప్రబాలించినౌరా నిన్న మొన్న అన్నమడిగితే అలిగి పంటివి లోగిత నిన్న మొన్న అన్నమడిగితే అలిగి పంటివి లోగిత పాపకారి పాపనమ్మ ఆకులకు నిను దోలెతనయ పాపకారి పాపనమ్మ ఆకులకు నిను దోలెతనయ లేరతనయ లోగిత ఎందుకని ప్రబాలించినౌరా ఇట్లా వాడి చెప్పేది అంటే బాపనమ్మ అనేటామె ఆకులకని ఇట్లా పిల్లని పంపిస్తే అక్కడ పాము కాటేసి చనిపోతాడు అక్కడ వాడి అక్కడనే పడిపోయేసరికి ఆ బండ పైన అట్లా పడిపోయేసరికి ఆ అమ్మకి దుఃఖం అట్లా పాట రూపంలో అట్లా నాటకం. ఇప్పుడు ఊర్లో మీరు పాడుతుంటారు కదా, ఎవరు చెప్పలేదా ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేయరా బాగుంది నీ వాయిస్? చాలా మంది చెప్పారు, చిన్నప్పటి నుంచి చెప్తున్నారు నాకు ఫ్రెండ్స్. ఈవెంట్స్ కూడా వెళ్ళారా? ఈవెంట్స్ అంటే రీసెంట్గా వెళ్తున్నాను, ఇప్పుడు రీసెంట్గా అక్కడ ఈవెంట్స్ అట్లా జరుగుతాయి, ఇప్పుడు రీసెంట్గా వెళ్తున్నాను అంతే.
రీసెంట్లీ వెళ్తున్నారు. ఈవెంట్స్లో ఎలాంటి పాటలు? సెలెక్టెడ్ పాటలా? నేను సెలెక్ట్ చేసుకున్న పాటలే పాడతాను అక్కడ. ఓకే. ఈవెంట్లో వెళ్ళి ఒక పాట పాడారా? అంటే సినిమా పాటలే నాకు. సినిమా పాట అంటే రీసెంట్గా ఇప్పుడు మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ ఒకటి ఈవెంట్లో వెళ్ళా, అక్కడ ఒక పాట పాడినా. రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా, నా పెదవుల చిరునవ్వా నిన్ను ఎక్కడ వెతికేదమ్మా, తిరిగొచ్చే దారే మరిచావా, ఇకనైనా గూటికి రావా, తిరిగొచ్చే దారే మరిచావా, ఇకనైనా గూటికి రావా, కిన్నెర సాని నడక నీకెందుకు ఎంతటి అలక, నన్నొదిలేస్తావా కడదాకా తోడై రాక, బతుకే బరువైపోగా మిగిలున్న ఒంటరి శిలగా, మన భాషల ఊసులు అన్నీ కరిగాయా కలగా, ఎన్నెన్నో జన్మల దాకా ముడివేసిన మన అనుబంధం తెగిపోయిందంటే నమ్మదుగా నా ప్రాణం, ఆయువుతో ఉన్నది అంటే ఇంకా ఈ నా దేహం, క్షేమంగా ఉన్నట్టే తన కూడా నా స్నేహం, ఎడబాటే వారధిగా చేస్తా త్వరలోనే నీ జతగా వస్తా. సూపర్. ఈ పాట బాగా పాడుతున్నావు కదా, సినిమా పాటలు పాడుతున్నాను. ఈవెంట్లకు బాగా ఊపుకున్న పాటలు. ఓకే, పాడండి ఇంకొకటి పాడండి. బాగా పాడుతున్నాయి. ఇంకోటంటే డ్యూయట్ ఉంటుంది అన్నది. డ్యూయట్ పాడమని. ఇప్పుడు అమ్మాయి కావాలి. అమ్మాయిలకి పని నడిచేటట్లేదు కదా, డ్యూయట్ సాంగ్ అంటున్నాను. నీ పాట పాడు, నీ వర్షన్ పాడు. నా వర్షన్ అంటే హాయ్ హాయమ్మ హాయమ్మ సాంగ్. ఓకే పాడు. అంటే ఫీమేల్ అయిపోయిన తర్వాత మొత్తం కలిపి పాడాలి. కలిపి పాడేసి ఏముంది, అర్థం చేసుకుంటారు. హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా, దాయమ్మ దాయ్ దాయమ్మ నా ఒళ్ళు దాక్కోవమ్మ గాలైనా చేరలేదమ్మా, చెలినాదుకో పురుషోత్తమా చెయ్యందుకో ప్రియనేస్తమా, జడివానతో సుడిగాలితో పడలేనయా ప్రియుడా, లయ గారి సాయి కిరణ్ గారి పాట సూపర్ హిట్ పాట అప్పుడు. అది ఇప్పుడు కూడా టీవీలో వస్తూనే ఉంటాయి అవి. ఓకే, ఇవి మీరు పాడి అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఓకే, ఆకట్టుకోవడం ఏమో కానీ పనితో వాడతాను. అది పాడిన తర్వాత వచ్చి చెప్తుంటారు బాగా పాడారు అది అన్నప్పుడు ఎలా అనుకుంటారు? చెప్తారన్న బాగానే వాడ సూపర్ వాడ అంటారు. ఓకే, మరి మంచిగా పాట పాడి మంచిగా బిగ్ బాస్కి వెళ్ళకపోయావు? ఇట్లా వైరల్ అయిపోతే బిగ్ బాస్ వెళ్ళిపోతుంటారు కదా. లేదన్న, అంటే బిగ్ బాస్కి వెళ్ళడం అనేది సామాన్యంగా ఎవరు తీసుకోరు కదన్న. ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ అంటే గుర్తొచ్చింది. రీసెంట్ గా బిగ్ బాస్ లో 7 విన్నర్ పల్లె ప్రశాంత్ ఉన్నాడు కదన్న, నా క్లాస్మేట్ ఆడు. పల్లె ప్రశాంత్ నా క్లాస్మేట్. అచ్చా. 9th 10th ఎడిగడ కిష్టపురం అని ఒక విలేజ్ ఉంటది. అంటే ఇప్పుడు మల్లన్ సాగర్ వల్ల విలేజ్ పోయింది. ఓకే, ఒక 4-5 ఊళ్ళని పోయినాయి మల్లన్ సాగర్ వల్ల. అప్పుడు ఉన్నప్పుడు ఏరియా కిష్టాపూర్లో మా ఊరికే వస్తుండేవాడు చదువుకోవడానికి. 8th 9th 10th మీ దగ్గర. మన ఏది కొలుగూరు నుంచి మా ఊరికి ఏరియా కిష్టాపురంకి వస్తుండే చదువుకోవడానికి. అట్లా ఫ్రెండ్, అట్లా క్లాస్మేట్స్ 2 years అట్లా కలిసి చదువుకున్నాం. అంటే వాడు ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం. కాకపోతే తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం కలిసి వచ్చేది. ఒకటే క్లాస్ ఒకటే దగ్గర జరిగేది. 2 periods అట్లా కలిసి జరిగేది. అట్లా పరిచయం మాకు. ఓకే, ప్రశాంత్ పరిచయమే, నాకు ఫ్రెండే. ఎలా ఉండేవాడు మళ్ళీ? బిగ్ బాస్ విన్నర్ అయ్యింది కదా, ఎలా ఫీల్ అయినా? ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ కూడా ప్రౌడ్ గానే ఫీల్ అవుతాం అన్న. ఫ్రెండ్ గా ప్రౌడ్ గానే ఫీల్ అయినాం. ఓకే, అంటే మీరు ఎట్లా అంటే ఒక చదువుకున్న వ్యక్తి టీవీలో చూడడం, మీరు చూసేవారు బిగ్ బాస్? అంతకన్నా ముందు చూసేవారు? ఓట్స్ కూడా వేసాను, నా ఫోన్ నుంచి వేసాను, ఇంక 2-3 ఫోన్ నుంచి కూడా వేయించాను. ఓకే, క్లాస్మేట్స్ అందరు ఏమనుకున్నారు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ లో చూసినప్పుడు? అంటే అనుకున్నాం, అరే పర్లేదు ఒక మంచి స్థాయికి వెళ్ళిందని అనుకున్నాం. కానీ అతను చెప్పినట్టు అందరికి మంచి బిగ్ బాస్ లో చెప్పింది కానీ విన్న తర్వాత ఇట్లా రైతులకు చేస్తా అని చెప్పి అట్లా చేస్తే ఇంకా సూపర్, ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతాం. చేస్తుండే ఇప్పుడు చేస్తుండేమో, ఇంకా వీడియోస్ అయితే ఏం బయట రాలేదు, 1-2 వస్తున్నాయి. ఇంకా వస్తే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా కలిసారు మళ్ళీ విన్ అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత? లేదన్న, కలవలేదు. ఆయన కూడా ఇప్పుడు మీరు 10th బ్యాచ్ అంతా ఒక దగ్గర కలిసి ఏమైనా చేసుకున్న పార్టీ అలాంటిది? పార్టీలు ఏం అంటే అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే ముందుకు కలిసేది, అప్పుడు అక్కడక్కడ కొలుగూరులోనే. ఇక బిగ్ బాస్కు ఇట్లా అయిన తర్వాత ఒక లేదు, కలవడం లేదు ఇక. అంటే ఇక షూటింగ్స్ ఏమో ఇక్కడ బిజీ ఎట్లా అయిపోయినా వెళ్ళిపోతున్నాడు. అచ్చా, పల్లె ప్రశాంత్ ఎలా ఉండేవాడు అప్పట్లో చిన్నప్పుడు? ఉండేవాడు అంటే నార్మల్గా సైలెంట్గా ఉండేవాడు. ఇలాగే ఆడుతూ పాడుతూ
అట్లే ఉండేవాడు. అచ్చా, గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేవాడా? చేసేవాడు. ఎందుకంటే బిగ్ బాస్ లో తగ్గ ఫర్ ఆడతాడు కదా. కరెక్ట్. గేమ్స్ ఆడేవాడు అన్న. గేమ్స్ కానీ స్టడీ కొంచెం తక్కువనే. అచ్చా, స్టడీ కొంచెం తక్కువనే ఉండే కానీ గేమ్స్ పర్లేదు బాగానే ఆడాడు. ఎందుకంటే తగ్గేది లే అని చెప్పాడు బిగ్ బాస్ లో. అందుకోసం అంటే నేను ఫస్ట్ టైం ఇన్స్టాలో చూసినప్పుడు షాక్ అయినా, అరే మన ఫ్రెండ్ పల్లె ప్రశాంతేనా ఇది అంటే అప్పుడు గొర్రెది కదా ఇట్లా మళ్ళీ వచ్చిన అన్న నేను షాక్ అయ్యేది చూసి, ఫ్రెండే కదా ఇట్లా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఫేమస్ అయిపోయింది. ఓకే, పల్లె ప్రశాంత్ బాగా ఏం తినేవాడు? టిఫిన్స్ లంచ్ బాక్సెస్ తెచ్చుకుంటారు కదా కదా అన్న. మన ఊర్లో ఏముంటాయి అన్న స్పెషాలిటీస్ ఊరే కదన్న, ఏముంటాయి అన్నం కర్రీస్ అంతే. అచ్చా, తెలుగు హిందీ అప్పుడు ఒక దగ్గరే కలిసేవారు అట్లా కంబైన్డ్ పీరియడ్స్ మాత్రం ఒక దగ్గర. హిందీ వచ్చేదా పల్లె ప్రశాంత్కి? ఎవరికి వచ్చేదాన్ని అంతంత మాత్రం. అంతంత మాత్రం. ఇది ఎందుకు రా నాయన అనుకునే వాళ్ళ హిందీ పీరియడ్ రాగానే ఏదో అంటే సార్ కోసం మీన వాళ్ళని తప్ప దొరకెక్కపోతుండేది. డైలీ వచ్చి వెళ్ళేటోడు మీ ఊరికి? వచ్చేటోడు. కలుసుకున్నాం, అక్కడక్కడ కలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత నేను సడన్ గా చూసిన, ఒక 2-3 years గ్యాప్ వచ్చిన తర్వాత చూసిన ఇన్స్టాలో చూసి, నా ఫ్రెండే కదా మా ఫ్రెండే కదా అంటే సరే అని అట్లా ఫేమస్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం నేను కూడా సపోర్ట్ చేసిన. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఓట్లు వేయడం అట్లా సపోర్ట్ చేసినాం. అంటే 10th బ్యాచ్ మనం కొంతమంది ఇప్పుడు మాకు కూడా ఉన్న 10th క్లాస్ చదివిన అది ఒక అపూర్వమైన బ్యాచ్. అది ఎన్ని మన డిగ్రీలు పీజీలు చదివినా కూడా 10th క్లాస్ అనగానే మనకు ఒక అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మనం చదువుకున్న 10th ఎవరినైనా మీరు అంటారు కానీ 10th బ్యాచ్ అందరినీ రారా పోరానే కొడతాం. వాడు ఏ పోస్ట్ లో ఉన్నా కూడా రారా పోరానే అంటాం కదా. అలాంటి బ్యాచ్ గ్రూప్స్ అవి క్రియేట్ చేసుకోలే మీకు? లేదా గ్రూప్ ఉన్నదన్న. ఇప్పుడు రీసెంట్ మాకు అంతకుముందు నుంచే నా 10th అయిపోయిన ఒక 2-3 years తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది మాకు. 10th టీఎం ఈఎంఈఎం కొన్ని ఇంకో దగ్గర కంబైండ్ ఉండే. టీఎం అంతా కంబైండ్. అందులో పల్ల ప్రశాంత్ కూడా ఉండే. చాలాసార్లు అన్నాం పల్ల ప్రశాంత్ అరే ఎందుకు ఈ ఊరుడు ఇట్లా అని చెప్పేసి చాలా మంది అన్నాం కానీ వాడు పట్టించుకోలేకపో. వాడు గోల్ పెట్టుకున్నాడు వెళ్ళిపోయాడు. మీ బ్యాచ్ లో ఒక సెలబ్రిటీ అయిపోయాడు. సెలబ్రిటీ పల్లె ప్రశాంత్. ఓకే, పల్లె ప్రశాంత్ ఏం చెప్తారు మళ్ళీ ఇప్పుడు? ఆల్ ది బెస్ట్. ఇంకేముందని ఇప్పుడు బిగ్ బాస్లో చూపించినట్టు అందరికీ సహాయం చేసుకుంటారు పైసలు. ఇక మంచిగా ఇంకా ఫ్యూచర్ అలాగే ముందుకు వెళ్ళాలని చెప్తాను. ఓకే, కానీ 10th బ్యాచ్ మన స్కూల్ బ్యాచ్ లో ఎవరైనా కానీ ఎంత పెద్ద హోదాలో ఉన్నవాడు కలెక్టర్ కానీ సీఎం పిఎం కానీ ఖచ్చితంగా రారా అనేది అంటారు కానీ అది ఎందుకో కదా. ఇప్పుడు పల్ల ప్రశాంత్ అంత సెలబ్రిటీ నాకు వాడనే వస్తుంది ఒకటికి. అదే అదే. ఓకే సరే, ఒక పాట పాడండి. ఒక 4 song పాడతాను. మనసుల మనసుంటలేదు, వయసు మాట ఎంటలేదు, కడుపుల కూడుంటలేదు, కనులకు కునుకైన లేదు, నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను, నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. ఫీమేల్ పర్సన్. ఓకే సూపర్. ఓకే జాను సాంగ్ అన్న. ఓకే సాంగే అన్న, నేనేమన్నా జాను లేకుండా నువ్వు ఉండలేవు కదా, అందుకోసం అన్నా. సాంగ్ లిరిక్స్ చాలా వచ్చింది అనమాట. నువ్వు కలుపుతుంటలే, నువ్వు పులిహోర కలుపుతుంటావా? చేయబ్బా. సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్ శివ. మంచి పాటలు పాడాలి. ఇన్స్టాలో ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఫాలో చేసి వాళ్ళతో కనుక్కొని మంచి నువ్వు కూడా ఒక సెలబ్రిటీ అండి. మీ బ్యాచ్లో పల్లె ప్రశాంత్ ఎలా సెలబ్రిటీ అయ్యాడో మీరు కూడా కావాలని కోరుకుంటున్నాను. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి మీ వాళ్ళకి. నేను సొంతంగా లిరిక్స్ రాస్తానంటే లిరిక్స్ రాస్తాను. ఏ సందర్భం అయినా పర్లేదు, ఏ సందర్భం అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా లిరిక్స్ రాస్తాను. సాంగ్స్ కూడా పాడతాను. అవకాశం ఉంటే నాకు ఇవ్వండి ప్లీజ్, నేను ఖచ్చితంగా పాడతాను, రాస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.